ఇంటి వద్ద మీకోసం ఎదురు చూసే మీ కుటుంబ సభ్యులు ఉంటారనే ఆలోచన మీలో ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీస్, వెస్టర్న్ ఆంధ్ర టోల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ, మన ప్రాణాలకు మనమే భద్రత కల్పించుకోవాలని, ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో తెలియదని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకోవాలని, ఆరోగ్య బీమా ఉంటే ఆరోగ్య సమస్యలకి ఇబ్బందులు రావన్నారు. సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయరాదని ఆయన సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో విద్య, వైద్యం పటిష్టంగా తయారు చేస్తున్నామన్నారు. మిమ్మల్ని నేను ఓటు బ్యాంకుగా భావించడం లేదని, శ్రమజీవులుగా, నా ఆత్మీయులుగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. మీరు నిబంధనలకు లోబడి ఉంటే మీకు ఏ సమస్యలు రావని, నిబంధనలకు విరుద్ధంగా పోతే చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరించారు. ప్రతి ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ నాకు సంబంధించిన వారేనని, మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మీ పిల్లల విద్య, వైద్యానికి తోడ్పాటు అందిస్తామని, అందుకు అన్ని రకాలుగా అండగా ఉంటారని తెలిపారు. శ్రామిక వర్గం వారికి కూడా మహబూబ్నగర్ విద్యానిధి మాదిరిగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన చేస్తున్నానని, జిల్లా అధికారులతో కలిసి కార్యరూపం దాల్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విద్యా విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాదేనని, అందుకు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఒక నియమం పెట్టుకుని తప్పక రూల్స్ పాటించాలని ఆయన సూచించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఎక్కువ ఆసుపత్రులలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రాలను తెలంగాణ 4 వీలర్స్ డ్రైవర్స్ హైర్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రతా మాసోత్సవాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. మన బాధ్యతలేంటి, ఎట్లా నడపాలా, ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పింది. మన డిఎస్పీ గారు, సుదర్శన్ గారు కూడా అదే మాట చెప్పింది. అలాగే వారందరూ కూడా మీతో ఒక మాట చెప్తా ఉంటారు. ఆటో డ్రైవర్లు కానీ, మిగతా డ్రైవర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కూడా పోలీస్ సిబ్బందితో కానీ, ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో కానీ మీకు కలగకుండా చూస్తామని చెప్పి కూడా వారు చెప్పారు. అంటే మీరు నిబంధనలకు లోబడి మీరు ఉంటే వారి నుంచి మీకు ఏ ఇబ్బంది ఉండదు. నిబంధనలు అతిక్రమిస్తే, నేను అతిక్రమించినా, ఇక్కడ ఉన్న వాళ్ళు అతిక్రమించినా చట్టం తన పని చేసుకోబోతుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది ఏం చేస్తారంటే రాంగ్ రూట్లో పోతారు. చలాన్ వేస్తుంటే మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి చలాన్ వేస్తున్నారు సార్, ఒక్కసారి వదిలేశారు అంటే అట్లా మనం తప్పు చేయకూడదు. ఎంత తొందరగా ఉన్నా, అర్జెంట్ ఉన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఎప్పుడో ఒకప్పుడు ఫైన్ పడితేనే మనకు కూడా అరే రాంగ్ రూట్లో పోతే ఫైన్ వస్తుంది అనేది ఒక చిన్న భయం కానీ ఆలోచన కానీ ఉంటుంది. కాబట్టి దయచేసి మా మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మహబూబ్నగర్ పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉంది, జనాభా పెరిగింది. కాబట్టి మనం డిసిప్లిన్గా ఉందాం. కొద్దిగా మన మహబూబ్నగర్లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వము, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు ఈ రోడ్ సేఫ్టీ మీద మన తెలంగాణ రాష్ట్రంలో రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎవరు ప్రాణాలు కోల్పోవద్దు, అందరు బాగుండాలనే గట్టి పట్టుదలతో ఈ నెల మొత్తము మా డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను, అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళని కూడా, నేషనల్ హైవేస్ వాళ్ళకు కూడా రోజు మానిటర్ చేసుకుంటూ మీరు అవగాహన కల్పించండి. స్కూల్ పిల్లలతో పాటు ఆటో డ్రైవర్స్ కానివ్వండి, మ్యాక్సీ డ్రైవర్స్ కానివ్వండి, లారీ డ్రైవర్స్, అదేవిధంగా స్కూల్ బస్ డ్రైవర్లను డ్రైవర్ అంటే ఏదో చిన్న చూపు చూడకుండా వాళ్ళకొక బాధ్యత ఉంది. వాళ్ళను నమ్మి ఎంతోమంది రోజువారీగా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి
ఆ బాధ్యతను వాళ్ళు గుర్తించి ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా ప్యాసింజర్లను ఎక్కువ కూర్చుండబెట్టుకోకుండా ఎవరికి వాళ్ళ ద్వారా ఏ కుటుంబాలు కూడా బాధపడద్దనే ఉద్దేశంతో మేము రోజువారీగా ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లానే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తము రోజు మనము ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇంకా మనకు 31 వరకు రోజువారీగా ఈ అవగాహన సదస్సులు ఉంటాయి. ఈ 31 వరకే కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేమందరం కలిసి మాకు వీలున్నప్పుడు ప్రతిసారి అంటే మా దగ్గర లైసెన్స్కి వచ్చినప్పుడు కానివ్వండి, ఫిట్నెస్కి వచ్చినప్పుడు కానివ్వండి, పర్మనెంట్ లైసెన్స్ వచ్చినప్పుడు కానివ్వండి, కంపల్సరీగా మేము ఈ రోడ్డు జాగ్రత్తను పాటించవలసిందిగా అందరికీ మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళకు అవగాహన కల్పిస్తాము. Audio